చెప్పాను కదా రియల్గా వీడియో చేద్దామని. అందుకోసమనే వితౌట్ డ్రెస్సింగ్, వితౌట్ మేకప్, వితౌట్ హెయిర్ స్టైల్ నేను ఎలా ఉన్నానో, ఎలా ఉంటానో, ఎలా చేస్తానో అది మాత్రమే వీడియో తీస్తాను. ఓకేనా? అంతేగాని కింద కామెంట్లు వేసుకోకండి, నీట్గా రెడీ అవ్వచ్చు కదా, నీట్గా ఉండొచ్చు కదా, నీట్గా తీయచ్చు కదా అని కామెంట్ చేయకండి. చేసిన నేను పెద్ద పట్టించుకోను. ఓకేనా? సో ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేస్తానో చిన్న చిన్న బిట్లో చూపిస్తాను. వితౌట్ డ్రెస్సింగ్ అంటే డ్రెస్ లేకుండా కాదండి, మంచిగా రెడీ అవ్వకుండా ఉండడం అనమాట. ఓకేనా? ఎలా ఉన్నానో అలాగే వీడియోస్ తీస్తాను, అలాగే పోస్ట్ చేస్తాను. నచ్చింది చూడండి, లేదంటే స్క్రోల్ చేసేయండి. అయితే చూడండి, చికెన్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది మంచిగా రాయిలాగా అయిపోయింది అనమాట. దానికి కొంచెం వాటర్ వేసి సోగేసాయి. పీసెస్ వచ్చింది అంటే ఐస్ గడ్డ మెల్ట్ అయిపోయింది. చూద్దాం. సరే ఓకే, అది ఇంకా ఐస్ మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేసేసి వాటర్లో వేసాను. ఎందుకో తెలుసా? ఇలా కట్ చేసి కొంచెం సేపు వాటర్లో ఉంచితే మనం ఏడకుండా ఉంటాం, అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటో, పచ్చిమిర్చి, ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇదేంటి స్వీట్ పొటాటో కదా. సో ఇవి మంచిగా హెల్దీ ఫుడ్ అనమాట. దీన్ని మనం రేపటి కోసం ప్రిపేర్ చేయడానికి నేను మంచిగా సోక్ చేసి ఉంచాను అనమాట. ఎస్, మంచిగా వచ్చేసా టమాటో కట్ చేస్తాను, ఆనియన్స్ కట్ చేస్తాను, మిర్చి మంచిగా స్పైసీగా ఉండాలని కొంచెం మిర్చి ఎక్కువ ఇస్తున్నా. చూడండి, ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో ఇదేంటి ఎలక్ట్రిక్ స్టవ్. ఓకే, ఎలక్ట్రిక్ స్టవ్ మీద మనం చికెన్ వండుతున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఆయిల్, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ సెట్ చేశాను. నూనె కాగిందా లేదా అని. ఇప్పుడు మనం దీంట్లో ఒక బిర్యానీ ఆకు, 3 లవంగమ్స్, చెక్క వేసా. అందరూ వేయరు అనుకుంటా, ఇది వేసా నేను, కొంచెం ఫ్లేవర్ వచ్చిద్దేమో అని చెప్పేసి. సో ఇంకా హీట్ అవ్వలేదా ఏంటి, ఇంకొంచెం ప్రెషర్ పెంచిన. నెక్స్ట్ నీట్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసేసి ఇది కొంచెం ఫ్రై అవ్వలేద్దాం. ఏంట్రా ఎవడు బిల్డప్ అనుకుంటున్నారా? చికెన్ కర్రీ ఎవరికి ఊరికే నేను ఏదో వీడియో స్టార్ట్ చేస్తాను కదా అని చెప్పేసి అన్నీ షూట్ చేద్దాం అని చేస్తున్నా. బాగుంటే పెట్టా, లేకపోతే లేదు, పెట్టగా చూసేయండి. ఇంకా టమాటా వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి కనిపిస్తున్నప్పుడు మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్, మొన్న మా మమ్మీ ఫెస్టివల్కి వచ్చినప్పుడు ఫ్రెష్గా వేసిల్లింది. మూత దిగగానే మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా వస్తుందా? ఎలా వస్తుంది చెప్పండి ఊరికే. ఓకే, మంచిగా వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం ఫ్రై అయిపోయింది జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ మన చికెన్ వేసేద్దాం. చికెన్ ఇందాక వాటర్లో పెట్టా కదా, మొత్తం కూడా ఇదిగోండి ఇలా పీసెస్ వచ్చింది చూడండి. ఎస్, నా ఒకదానికి సరిపోతుందిలే. చికెన్ వేసేసుకొని మంచిగా మళ్ళీ తిప్పేసుకుందాం. సో ఒక చేత్తో కుదరట్లేదు, ఒకసేపు పాజిబుల్. సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ కారం వేద్దాం. చూడండి, కొంచెం ఎక్కువ వేసేస్తున్నాం, నాకు కొంచెం స్పైసీగా తినాలి. సో కారం వేసేసుకొని విజిల్ వచ్చేసింది. ఎట్లా వచ్చిందో చూడాలి. వావ్, కొత్తిమీర వేసేసి మంచిగా వేసి ఫైనల్లీ చికెన్ కర్రీ విత్ చపాతీ హెల్దీ ఫుడ్. సూపర్ అంటే సూపర్ ఉంది. యాక్చువల్గా ఈ చపాతీ ప్లస్ చికెన్తో ఇంకొక ఐటెం కూడా ఉంది. సో అదేంటో చెప్పుకోండి, ఏంటో కామెంట్ చేయండి. మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. అబ్బాయిలకి చాలా ఇష్టం, బాధలో ఉన్న వాళ్ళకి బాగా ఇష్టం. దానికి అకేషన్తో సంబంధం లేదనమాట. సో అదేంటో కామెంట్ చేసేయండి. మంచిగా చికెన్ కర్రీ విత్ చపాతీ ఈరోజు ఇంతటితో అయిపోయిందనమాట. సో మంచిగా వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపు షూట్ చేసుకుందాం. బాయ్, గుడ్ నైట్.